నమస్తే అండి. నా పేరు జీడీవీఎస్ వీరభద్రరావు. నేను విజువల్లీ ఛాలెంజ్ వెస్ట్ గోదావరి డిస్టిక్ ప్రెసిడెంట్ ని. ఈ రోజు సీఎం గారు దీక్షకి మా అందుల తరఫున కూడా మేము ఒక 50 మంది ఈరోజు దీక్షలో పాల్గొనడం జరుగుతుంది. ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ కి నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి మన ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగింది. స్పెషల్ స్టేటస్ 5 కాదు 10 అని అడిగిన బీజేపీ వాళ్ళు ఈ రోజు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ని మోసం చేశారు. వాళ్ళకి మాకు ఉత్తరాది ఓట్లు వస్తున్నాయిలే, దక్షిణాది ఓట్లతో సంబంధం లేదు అని మన చాలా చిన్న చూపు చూసి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చిన్న చూపు చూసి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కనీసం ఉపయోగపడే పథకాన్ని కూడా మన ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వట్లేదు. రైల్వే జోన్ కానీ ఏది ఇవ్వట్లేదు. బీజేపీ వాళ్ళు అడుగుతుంటే రాష్ట్ర నాయకులు గోండాల్లాగా శివాజీ గారి మీద గాని మిగతా కొంతమంది గారి మీద గాని దాడులు చేస్తున్నారు. అది తప్పు. మీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయండి. మీరు మాకు ఇస్తాన్న హామీలు నెరవేర్చారని మీరు అడగాలి గాని అడుగుతున్న వాళ్ళ మీద మీరు దాడులు చేస్తున్నారు. అది మాత్రం విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఆ దాడులు చేసే విధానాన్ని మార్చుకుని మీ నాయకుని మీరు నిలదీయండి. మరి ఆ రోజు టీ అమ్ముకునేవాడు దేశాన్ని పాలిస్తాడు, చాలా చక్కగా పాలిస్తాడు అన్నారు. కానీ ఆయన టీ అమ్ముకోవడం కాదు, ఇప్పుడు ఇలాంటి కార్పొరేట్ సంస్థలకి కొంగు కాసి మరి ఏది మంచి పథకాన్ని కూడా మరి నిరుపేదలకి ఇవ్వకుండా అన్ని కార్పొరేట్ సంస్థలకి కార్పొరేట్లకి దారిపోస్తారు. ఆంధ్రప్రదేశ్ ని చిన్న చూపు చూస్తున్నందుకు మరి ముఖ్యమంత్రి గారు చేసిన ఈరోజు జన్మదినం రోజు మరి ముఖ్యమంత్రి గారు చేస్తున్న దీక్షకు మేము కూడా పాల్గొని ఆయనకి పూర్తి సహకారం ఆయన ఏ కార్యక్రమం చేసినా పూర్తి సహకారం అందించడానికి అందులోనే మేము కూడా మరి మాకున్న లోపాన్ని అధిగమించి మేము ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం.